రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. దయాగుణం, క్షమాగుణంతో ముస్లింలు ఉపవాసం ఉండటమే కాకుండా పేదలకు సాయం చేస్తారని తెలిపారు. జిల్లాలోని ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలంతా కఠోర ఉపవాసంలో ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ మరొకరి క్షేమం కోసం పాటుపడతారన్నారు. జిల్లాలోని ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారన్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయపడుతూ ఐక్యతకు రంజాన్ మాసం విలువనిస్తుందని తెలిపారు. నగరంలోని ముస్లిం సోదరులందరికీ నగర మేయర్ గంగాడ సుజాత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేస్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దువా నిర్వహించారు. మన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు చేసిన మన అలాగే రంజాన్ రాగానే రంజాన్ని అలాగే రంజాన్ అంటే ఏమి అలా ప్రతీకలు అలాగే హ్యూమన్ బాడీ అలాగే పాల్గొనాల్సింది. కానీ వారు అత్యవసరంగా విదేశ तेरा करम है, तूने हमें ईमान वालों के घरों अल्लाह आगे नेक और रहे हैं। अल्लाह हमारे अमाल को कबूल फरमाए। अल्लाह अमाल के अंदर भी शौक पैदा फरमा कि अल्लाह इन तमाम अल्लाह इस महीने का मकसद तो ये है अल्लाह आज हम तौबा करते हैं मानों से इबादत फरमा आसमानी बलाओं साहब है अल्लाह इनको इतना सल्लल्लाहु अलैहि वसल्लम के ఏమన్నా తప్పు ఏమన్నా అబద్ధం చెప్పాలన్నా లేకపోతే ద్రోహం చేయాలన్నా ఎవరన్నా కొట్టాలన్నా కూడా మనం వెనకాల వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకంటే రంజాన్ ఉపవాసం ఉన్నాం, అల్లాహ్ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశంతో మనం రంజాన్ మొత్తం మాసం మొత్తం మనం అలాగే గడుపుతాం. ఈ రంజాన్ ఒక ప్రాక్టీస్గా అల్లాహ్ మాకు ఇచ్చాడు. ఎలాగైతే 1 మంత్ 30 days మీరు కంప్లీట్గా ఆల్ సిన్స్ని మీరు దూరంగా ఉండి ఒక మంచి జీవన శైలిలో మీ జీవితాన్ని గడుపుతారో రిమైనింగ్ 11 months కూడా మనం అలాగే మన జీవితాన్ని గడపాలని ఒక పాఠం చెప్పడానికి అల్లాహ్ ప్రతి సంవత్సరం మనకు రంజాన్ ఇచ్చారు. ఉపవాస ప్రార్థనలో ముఖ్య ఉద్దేశం మన పాపాలని మన్నింపు కోసం, అలాగే పేద ప్రజలకి సహాయాలు, అలాగే ఎవరి మీదైనా మనకి రాగద్వేషాలు ఉన్నట్లయితే వాళ్ళకి క్షమించడం, అలాగే మరి ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడం, ఆ సహాయం అనేది ఆర్థికంగా కావచ్చు ఏ రూపంలో కూడా. అని నేను ఇందాక ఒక బుక్ చదివాను. అసలు ముస్లిం దేశాల్లో అయితే
అసలు భిక్షగాలను కూడా ఎక్కడ ఉంచరంట. వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళకి నిరంతరము కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఇంత ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. అలాగే ఉదయాన్నే మరి 4 గంటలకే నిద్ర లేచి మరి ఆ ఉపవాసానికి సంబంధించి మరి అంత భోజనాలు వండుకొని మళ్ళీ తిని మళ్ళీ సాయంత్రం వరకు కూడా అందరూ ఉపవాసం ఉండి చివరికి మంచినీళ్ళు కూడా తాగినంత కఠినమైన ఉపవాసం అనేది ఒక ముస్లిం సోదరుల్లో మాత్రమే ఉంది. అలాగే ఈ దువా మేము చాలాసార్లు అంటే రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. చాలా భక్తి శ్రద్ధలతో ఒక యూనిటీగా అందరూ ఉండి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడిని తలుచుకోవటం భక్తితో, దాని తర్వాత ఉపవాసం ఉండటం, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఖురాన్లో ఎలాగ రాస్తుందో అది పాటించి దేవుడు దగ్గర కావటం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు క్షమిస్తారని అనుకోవటం ఇంకొకటి. ఈరోజు మనము ఈ రంజాన్ మంత్లో ఒకటి మనం ముఖ్యంగా ఖురాన్ చదువుతూ ఉంటాం. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని, మనకు వచ్చే ఆస్తులు ఇన్కంలో 1/10 కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మంచి మంచి అంశాలు ఉంటాయి. ఈరోజు ఈ ఇఫ్తార్ ఎందుకు పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సో ఈరోజు జరుపుకునే గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. అదేవిధంగా మౌలానా గారికి, మిగిలిన వారికి మీడియాగా నమస్కారాలు. రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం. ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు. సమాజంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు. చాలా పవిత్రంగా పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం, అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయమైన విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తున్నారు. ఒకసారి చూసుకుంటే హజ్ హౌస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు వాటికి కూడా మనం నిధులు ఇవ్వటం, ఈద్గాలు కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం